అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారము కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఉపమానాలు ఇవి ఆలోచించుకుంటూ వాటి నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం సమరయ స్త్రీ అనే ఒక ఆవిడ జీవితం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆవిడ పేరు కూడా తెలియదు మనకి. సమరయ అనే ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ. ఆవిడ గురించి మనం అంతగా ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం గురించి మనకు ముఖ్యంగా 4 పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 పుస్తకాల్లోనే కనపడుతుంది. యేసుక్రీస్తు వారి జీవితం గురించి రాసేటప్పుడు ఒక అధ్యాయం మొత్తం, ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం మొత్తం కూడా ఒక రకంగా ఈ సమరయ స్త్రీ గురించి మనకి చెప్పబడింది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఒక అధ్యాయాన్ని కేటాయించి ఈ సమరయ స్త్రీ గురించి చెప్పబడింది అంటే ఆవిడ జీవితం నుండి మనం నేర్చుకోవడానికి చాలా ఉంది అని దాని అర్థం. ఈరోజు కొన్ని విషయాలు ఆవిడ జీవితం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అనే ఒక ఊరికి వచ్చాను. సుకారు అనే ఒక ఊరికి వచ్చాడు. యాకోబు, పాతకాలంలో యాకోబు వాళ్ళ పిల్లలు అందరూ కూడా సంచారులుగా ఉండేవాళ్ళు కదా. యాకోబు అంటే ఇజ్రాయేలీలకి తండ్రి. ఇజ్రాయేలీలు అందరూ కూడా యాకోబు సంతానం. ఒక సుకారు అనే ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చొని ఉండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నాడంట. యాకోబు తవ్వించిన బావది. అక్కడ ఇంచుమించు 12 గంటలు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అని టైం కూడా ఎందుకు చెప్తున్నాడు? కింద మనం చదివితే టైం కూడా ఎందుకు చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. అక్కడికి ఇప్పుడు ఒక స్త్రీ వస్తుంది. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఒక ఆవిడ బావిలో నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చింది. నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వు అని యేసు ప్రభు వారు ఆమెను అడిగారు. ఇప్పుడు దానికి ఆశ్చర్యపడింది ఆవిడ. ఎందుకు ఆశ్చర్యపడిందో చూడండి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, కలిసి కూడా ఉండరంట. యూదులు సమరయులు కలిసి ఒక పక్కన కూర్చోరు, ఒకరినొకరు వాటర్ అడగరు, పలకరించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్కి ఉన్న సంబంధం సమరయులకి యూదులకి ఉన్న సంబంధం. నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయురాల్ని, నన్ను ఎలాగా నువ్వు వాటర్ అడుగుతున్నావు? ఇప్పుడు మన భారతదేశంలో పాతకాలంలో అంటరానితనం అనేది ఉండేది కదా. వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు వాటర్ అడగరు, ఒకవేళ వాళ్ళు అడిగినా వీళ్ళు ఎవరు. అలాగా యూదులకి సమరయులకి మధ్య ఉండేది. ఇప్పుడు నన్ను ఎలా నువ్వు వాటర్ అడుగుతున్నావు? నేను ఇస్తే నువ్వు అపవిత్రం అయిపోవా, నువ్వు పాపి అయిపోవా అని చెప్పేసి ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు వారిని అడుగుతుంది. ఇప్పుడు సమరయులు అంటే ఎవరు? ఒక రకంగా వాళ్ళు ఇజ్రాయేలీలే, యాకోబు యొక్క సంతానమే. పాత నిబంధనలో మనం చదివితే 12 గోత్రాల ఇజ్రాయేలీలు కూడా రెహబాము, యెరోబాము సమయంలో 2 రాజ్యాలుగా, 10 గోత్రాలేమో ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యంగా, 2 గోత్రాలు యోధా బెన్యామీను వారేమో యూదులుగా దక్షిణ ఇజ్రాయెల్ రాజ్యంగా విడిపోవడం మనం గమనించవచ్చు. అప్పటి నుండి కూడా వాళ్ళకి యుద్ధాలు, వాళ్ళకి పడేది కాదు. యూదులేమో యెరూషలేములో దేవాలయం, సొలొమోను కట్టించిన దేవుని దేవాలయంలో ఆరాధించేవాళ్ళు. వాళ్ళేమో అక్కడ ఇంకో దేవాలయాన్ని పెట్టుకుని ఉత్తర దేశంలో అక్కడ అన్య దేవతలను తీసుకొచ్చి ఆ దేవాలయంలో పెట్టి అక్కడ ఆరాధిస్తూ వాళ్ళ ఆరాధన వేరువేరుగా ఉండేది. వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళు ఎప్పటికప్పుడు శత్రువులుగా చూసుకుంటూ ఉండేవాళ్ళు ఒకరినొకరు. ఒక రకంగా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆ ఊరు మధ్యలో నుండి కాకుండా చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు. అలా ఉండేది ఆ కాలంలో. మీ యూదులకి మాకు పడదు కదా, నన్ను ఎలాగా నువ్వు దాహం అడుగుతున్నావు, నన్ను ఎలాగా నువ్వు వాటర్ అడుగుతున్నావు అని సమరయ స్త్రీ ఆయన అడిగిన దానికి ఆశ్చర్యపడింది. ఇవాళ కూడా జాతులు, మతాలు, కులాలు అని చెప్పి మనుషులు రకరకాల భేదాలు పెట్టుకుని ఉంటారు. ఆ భేదాలన్నింటినీ చెరపడానికే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఆయన శిష్యులు అప్పటికి అక్కడ లేరు. ఆయన శిష్యులంట ఎక్కడికి వెళ్ళారంట చూడండి ఏమంటున్నాడు. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండిరి. అప్పటికి ఆయన శిష్యులు కూడా అక్కడ లేరు. కేవలం యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ మాత్రమే ఉన్నారు. అది కూడా మిట్ట మధ్యాహ్నం 12ంటికి. ఇప్పుడు ఎవరైనా నీళ్లు చేదుకోవడానికి ఎప్పుడు వస్తారు? అయితే పొద్దునే వస్తారు, లేదా సాయంత్రం పూట వస్తారు, కలిసి వస్తారు. ఇవి ఒక్కతే మధ్యాహ్నం పూట వస్తుంది అంటే అక్కడే ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరితో ఉండడానికి ఇష్టపడట్లేదేమో,
లేకపోతే ఇంకేమో సంగతి. యేసుక్రీస్తు వారు ఆమెను దాహానికి వాటర్ ఇవ్వమని అడగగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. మీకు మాకు పడదు కదా అని అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడకి ఏం చెప్తున్నారు చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును, దేవుని వరం అంటది ఏంటది, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయనను నీవు అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. మనుషులు దేవుణ్ణి వరాలు అడుగుతారా? దేవుడు మనుషుల్ని వరాలు అడుగుతాడా? మనుషులే దేవుణ్ణి అడుగుతారు. ఇప్పుడు ఆవిడని వాటర్ అడిగింది సాక్షాత్తు దేవుడు, దేవుడి కుమారుడు అని ఆవిడికి తెలుసు అనుకో, ఆవిడే అడిగింది దేవుణ్ణి. అడిగితే జీవజలం ఇస్తాడంట. మామూలు వాటర్ అడగడం కాదు, ఆయన అడిగితే జీవజలం ఇస్తాడంట. ఏంటా జీవజలం? కిందకి వెళ్ళే కొద్దీ మనం మాట్లాడుకుందాం జీవజలం అంటే ఏంటో. నేనెవరో నీకు తెలీదు, తెలిస్తే నువ్వే నన్ను వరం అడుగుతావు, నేను నిన్ను వాటర్ అడగడం కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆవిడకి అర్థం కాల ఆ మాట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఆవిడకి అర్థం కాక ఆవిడేమంటుందో చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి యొద్ద నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన్ను అడిగాను. ఈవిడ ఇంకా ఏమనుకుంటుంది, యూదుడు నన్ను హేళన చేస్తున్నాడు, సమరయుల దగ్గర ఏమో మామూలు నీళ్లు, యూదుల దగ్గర ఏమో జీవజలం ఉంటుందేమో, ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను నీళ్లు అడుగుతున్నావు, నీ దగ్గర ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికి తాడు బింది అవి కూడా ఏమి లేవు, నీ దగ్గర లేకే నన్ను అడిగావు, అలాంటిది నువ్వు నాకెలా జీవజలం ఇస్తావు? నేను నీకు ఇస్తేనే కానీ నువ్వు నీళ్లు తాగలేవు, అలాంటిది నువ్వు నాకు మళ్ళా రిటర్న్లో జీవజలాన్ని ఎలా ఇస్తావు? కామెడీ చేస్తుందేమో జీవజలం. అబ్బా నువ్వు యాకోబు కన్నా గొప్పడివా, యాకోబు తాగాడు ఈ బావిలో వాటర్, యాకోబు పిల్లలు 12 గోత్రాల వాళ్ళు తాగారు, వాళ్ళ పితరులు తాగారు, అంతమంది తాగారు, నీ దగ్గర ఈ బావిలో ఉన్న నీళ్ల కంటే మంచి నీళ్ళు ఉన్నాయా నీ దగ్గర? ఈ బావిలో ఉన్న నీళ్ల కంటే గొప్ప నీళ్ళు ఉన్నాయా అని ఆవిడ తిరిగి యేసుప్రభు వారిని ప్రశ్నిస్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, యూదులకి సమరయులకి పడదు, ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూస్తారు. అందుకే ఆవిడ యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి మాటని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా అదే పాత దృష్టితో చూస్తుంది. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి ఆవిడతో. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నువ్విచ్చే నీళ్లు నేను తాగితే మళ్ళా నాకు మధ్యాహ్నానికో సాయంత్రానికో దాహం వేసింది, కానీ దేవుడిచ్చే నీళ్లు తాగితే మళ్ళా దాహం అనిపిదంట. ఆయన ఇచ్చే నీళ్లు, ఆయన ఇచ్చే జీవజలం అదంతా ఏంటో మీకు కిందకి వెళ్ళే కొద్దీ చెప్తాను. ఇప్పుడు ఈ మాట ఆవిడకి అర్థం కాల. ఈడేంటి జీవజలం అంటున్నాడు, మళ్ళా తాగితే మళ్ళా దాహం ఏది అంటున్నాడు ఏంటి అని చెప్పి ఆవిడ కింద కామెడీ చేస్తుంది. ఏమంటుందో చూడండి. అయ్యా నేను మళ్ళా దప్పికొనకుండునట్లు, చేదుకొనుటకు ఎంత దూరం రాకుండానట్లు నీ నీళ్లు నాకు దయచేయమని అడగగా, నేను ఎక్కడి నుంచో వస్తున్నాను కదా ఇక్కడికి, ప్రతిరోజు నేను అక్కడి నుంచి ఇక్కడికి రాకుండా మళ్ళా నాకు అసలు దాహమే వేయకుండా ఆ నీళ్ళు అయ్యో నాకు ఇచ్చేయి. కామెడీ చేస్తుందో నిజంగానే అడిగిందో మొత్తానికి యేసుప్రభు వారిని ఆవిడ అలా అడిగింది. ఆవిడకి అర్థం కాలే అడిగేది ఎవరో, అర్థమైతే బాగానే ఉండేది. ఆవిడకి అర్థం కాలేదు కాబట్టే యేసుక్రీస్తు వారు ఇంకో ముందు అడిగేసి ఆవిడకి అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. సరే నీకు ఇస్తానులే కానీ యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా, నీ భర్తను పిలుచుకురా, ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నీ భర్తను పిలుచుకుని ఇక్కడికి రా, అప్పుడు నేను నీకు జీవజాలం ఇస్తా అని చెప్పేసి యేసుప్రభు వారు అన్నారు. దానికి ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, నాకు భర్తే లేడు, నువ్వు నన్ను భర్తను తీసుకురమ్మంటున్నావు అంటే అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, అవును నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. నాకు భర్త లేడన్నావు కదా, నువ్వు నిజమే చెప్పావు, నీకు భర్త లేడు, భర్తలు ఉన్నారు, నీకు ఒక భర్త కాదు 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే ఉంటున్నావో అతడు నీ భర్త కాదు. భర్త అంటే ఎవరు? పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు 5 పెళ్లి చేసుకుంది, 5 కూడా వదిలిపెట్టేసింది. వాళ్ళు వదిలిపెట్టారో ఏం వదిలిపెట్టిందో మొత్తానికి 5 పెళ్లి చేసుకుంది. ఆ 5 ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరితో అయితే ఉంటుందో అతడు ఈవిడ భర్త కాదు, పెళ్లి చేసుకోకుండా ఒకరితో ఉంటుంది. యేసుక్రీస్తు వారి మాట చెప్పగానే ఆవిడికి ఏమంటారు, చూడండి ఆవిడ ఏమంటుందో యేసుక్రీస్తు వారి మాట చెప్పగానే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈ మాట చెప్పగానే ఆయన ప్రవక్త అని ఆవిడ గ్రహించింది.
ప్రవక్తలు అంటే ఏం చేసేవాళ్ళు పాతకాలంలో? ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు అని అందరినీ ఖండించేవాళ్ళు. ఈవెన్ వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో జరిగేది చెప్పాలనుకున్నా కూడా ఈ ప్రవక్తల ద్వారా చెప్పించేవాడు. ఇదిగో నేను పాపం చేశాను కాబట్టి నువ్వు నన్ను గద్దిస్తున్నావా, నువ్వు ప్రవక్తవి అని నాకు అర్థమవుతుంది అని ఆవిడ ప్రవక్త అని గ్రహించిన తర్వాత ఏమంటుందో చూడండి. ఇప్పుడు మామూలు మనుషుల్ని అడిగే ప్రశ్నలు వేరు. ఇప్పుడు దాకా ఆయన మామూలు వ్యక్తి అనుకుందే కామెడీ చేసింది. ఆయన ఎప్పుడైతే ప్రవక్త అని గ్రహించిందో అప్పుడు ఆయన ఏం ప్రశ్న అడుగుతుంది? అసలు మనం ఈ అధ్యాయం మొత్తం చదువుకున్నది ఒక్క మాట కోసమే. ఈ మాట ఇప్పుడు యేసు ప్రభువుని ఆవిడ అడిగే ప్రశ్న కోసమే ఈ అధ్యాయం మొత్తం. అసలు యోహాను గారు ఈ అధ్యాయం రాసింది కూడా ఈ మాట, యేసు ప్రభువుని ఆవిడ అడిగిన ఈ మాట మనకు అర్థం అవడం కోసం. ఆవిడ మనసులో ఉన్న మాట ఇప్పుడు బయట పెడుతుంది. ఆవిడ యేసు ప్రభుని ఏమని అడుగుతుందో చూడండి. ఏమని అడుగుతుంది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది అని మీరు మాకు చెప్పుదురని ఆయనతో అనగా. ఈ ఒక్క మాటలో ఎంత భావం ఉందో చెప్తా చూడండి. మా పితరులు ఇక్కడ ఆరాధించారు, నేను దేవుణ్ణి ఆరాధించాలంటే నేను యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలి అని మీరు చెప్తున్నారు, మీరు తప్పు చెప్తున్నారు కదా అని చెప్పేసి యేసుప్రభు వారిని ఆవిడ అడుగుతుంది. అంటే ఆవిడ మనసులో ఇప్పటిదాకా ఏముంది? దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలం ఏది, దేవుణ్ణి వెతకాల్సిన స్థలం ఏది అనే పరిస్థితుల్లో ఆవిడ ఉంది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆవిడ 5 పెళ్లిళ్ళు చేసుకుని 5 భర్తలతో ఉంది కదా. ఇప్పుడున్న అతనితో పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటుంది. పెళ్లి మీద నమ్మకం పోయింది, మనుషుల మీద నమ్మకం పోయింది. మేబీ ఆవిడ చేసిన పాపాలకి ఆవిడ పశ్చాత్తాపడుతూ క్షమాపణ కోసం దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలం ఎక్కడుంది అని వెతికే స్థాయిలో ఆవిడ ఉంది. వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇయ్యబడును. ఆవిడ దేవుణ్ణి వెతికే స్థాయిలో ఉంది. దేవుణ్ణి నేను ఎక్కడ వెతకాలి, దేవుడిని నేను ఎక్కడ ఆరాధించాలి, దేవుడిని నేను ఎక్కడ క్షమాపణ అడగాలి, ఆ స్థితిలో ఆవిడ హృదయం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారే స్వయంగా వచ్చి ఆవిడకి ఆన్సర్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆవిడ ఏమి వేరే భూమి మీద ఉన్నాయి అడగట్లా. నా పెళ్ళి 5 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు మంచి భర్తనివ్వు అని అడగట్లా, నాకు మంచి ఆస్తి సంపాదన ఇవ్వు అని అడగట్లా. నేను దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలం ఏది అని అడుగుతుంది. ఇక్కడ నేను ఆరాధించకూడదా, నేను యెరూషలేముకి వచ్చి ఆరాధించాలా? ఒకవేళ నేను యెరూషలేముకి వద్దాము అంటే మీ యూదులు నన్ను రానిస్తారా? రానిరు. మీకు మాకు పడదు. ఇప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలమే అదని చెప్పి నన్ను అక్కడికి రానియకుండా ఉంటే నేను దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, నేను దేవుణ్ణి ఎలా వెతకాలి? మా పితరుడు ఇప్పుడు యాకోబు ఉన్నాడు, యాకోబు ఇక్కడ ఆరాధించాడు, యాకోబు కుమారులు ఇక్కడ ఆరాధించారు. నేను ఆరాధించాలంటే మాత్రం నేను యెరూషలేముకి వెళ్ళాలంటే ఏమి న్యాయం? దేవుణ్ణి వెతికే స్థాయిలో ఆవిడ హృదయం ఉంది కాబట్టి దేవుడు ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడకి ఆన్సర్ చెప్తున్నాడు. ప్రవక్త అని గుర్తించిన తరువాత ఆవిడ ఏం అడుగుతుంది యేసు ప్రభుని? మనం ఏం అడుగుతాం దేవుణ్ణి? ఇంకా కిందకి వెళ్దాం. చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈ సందర్భంలో. అందుకు యేసు ప్రభు అంటున్నారు, అమ్మా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. అమ్మా 5 పెళ్ళిళ్ళు చేసుకుని 5 భర్తలతో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఒకరితో ఉన్న ఆవిడతోటి అమ్మా, మనమైతే వాళ్ళని చేదరించుకుంటాం. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుణ్ణి ఆరాధించాలంటే మీరు యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు నీ ఊరు నుంచి మీ ఇంటి నుండి ఈ పర్వతం దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే. కిందకి వెళ్తే ఆత్మతో సత్యముతో యథార్థంగా నువ్వు ఎక్కడ ఆరాధించినా కానీ దేవుడు వింటాడు. నువ్వు ఒక పర్వతం దగ్గర రావాల్సిన అవసరం లేదు, నువ్వు యెరూషలేము దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఆవిడకి ఆ ఆన్సర్ ఎందుకు చెప్తున్నాడు? ఆవిడ అది కోరుకుంటుంది. దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలని వెతుకుతుంది, దేవుణ్ణి ఎక్కడ క్షమాపణ అడగాలని వెతుకుతుంది, దేవుడితో సహవాసాన్ని ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ దగ్గరికి వచ్చి దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు. అందరూ కూడా భూలోక సంబంధమైన అడుగుతారు దేవుణ్ణి, కానీ యేసు ప్రభు వారిని ఆవిడ ఏం అడుగుతుంది? ఆత్మ సంబంధమైన అడుగుతుంది, శరీర సంబంధమైన అడగట్లా. నాకు 5 పెళ్ళిళ్ళు పోయాయి, ఇప్పుడు ఇంకో మంచి భర్తనివ్వు అని అడగట్లా. నేను దేవుణ్ణి క్షమాపణ అడగాలి అంటే ఎక్కడ అడగాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడ ఆరాధించాలి అని అడుగుతుంది. నిజానికి వాళ్ళకి ఎలా ఆరాధించాలో కూడా తెలియదు, అన్యులకి ఎలా పశ్చాత్తాపడాలో తెలీదు, ఎలా క్షమాపణ అడగాలో తెలియదు దేవుణ్ణి. యేసుక్రీస్తు వారి కింద మాట్లాడతారు,
మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడి లక్షణాలు తెలుసు, వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలుసు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం, మీరు మీకు తెలియకుండా దేవాలయంలో అన్యుల విగ్రహాలను తీసుకొచ్చి అన్య దేవుళ్ళ లక్షణాలు, ఇజ్రాయేల్ దేవుడు యెహోవా దేవుడి యొక్క లక్షణాలు కలిపేసి ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియకుండా మీరు ఆరాధిస్తున్నారు. నీకు ఆరాధించాలని ఉంది, దేవుణ్ణి క్షమాపణ అడగాలని ఉంది, కానీ ఎలా అడగాలో తెలియదు, ఎక్కడ అలా తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. నేను అవి సమాధానం చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అసలు రక్షణ వచ్చింది యూదుల్లో నుండే. ఇప్పుడు మొట్టమొదట 12 మంది శిష్యులు ఎవరు? యూదులు. యేసుక్రీస్తు వారు మొట్టమొదట బోధించింది ఎవరికి? యూదులకి. రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. కానీ యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మ్యాటర్ రివీల్ చేస్తాడు. యూదుల నుండి వస్తుంది కదా అని చెప్పి నువ్వు యూదా దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యెరూషలేము నుండి వస్తుంది కదా అని చెప్పి నువ్వు యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి యథార్థముగా ఆరాధించాలి అనుకుంటే సత్యముతోనూ ఆత్మతోనూ నువ్వు ఎక్కడ ఆరాధించినా అది ఆరాధనే. ఎక్కడ ఆరాధించినా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆవిడ పాత జీవితం వల్ల ఆవిడ 5 భర్తలు, 5 పెళ్ళిళ్ళు అవన్నీ కూడా పోవడం, ఆ పాప జీవితంలో ఉన్న ఆవిడికి దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలో, దేవుణ్ణి ఎక్కడ క్షమాపణ అడగాలో, నిజమైన దేవుణ్ణి ఎక్కడ వెతకాలో ఎరుగలేని స్థితిలో ఆవిడ ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఆవిడికి సమాధానం చెప్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ పర్వతం దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వు నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధిస్తే ఆత్మతో సత్యముతో, ఆత్మతో అంటే ఏంటి, సత్యముతో అంటే ఏంటి, వాక్య ప్రకారంగా. ఆత్మతో అంటే ఏంటి, శరీర సంబంధమైనవి అడగకుండా ఆత్మ సంబంధమైనవి దేవుణ్ణి అడగడం. ఈవిడ శరీర సంబంధమైన అడుగుతుందా, ఆత్మ సంబంధం అడుగుతుందా దేవుణ్ణి? నాకు శరీర ప్రకారంగా ఇల్లు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, ఇవి అడగట్లా. ఆత్మ సంబంధమైనవి అడుగుతుంది దేవుణ్ణి. దేవుడు పైన చెప్తాడు కదా, జీవజలం అనేది నిత్య జీవానికి. పైన ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ చదువుదాం ఆ మాట. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును. ఆయన ఇచ్చే నీళ్లు, ఆయన ఇచ్చే జీవజలం పరిశుద్ధాత్మ. ఆయనిచ్చే నీళ్లు, ఆయనిచ్చే జీవజలం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వల్ల నిత్య జీవం వస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనం అంతవరకు సహిస్తే ఆ నిత్య జీవంలో మనం వెళ్తాం కదా, అక్కడ నీళ్లు తాగితేనే బతుకుతాం అనేది ఉండదు. భూమి మీద మనం బతికే 60 సంవత్సరాలు ఒక పూట నీళ్ళు తాగి ఇంకో రోజు నీళ్ళు తాగకపోతే మనం బతకలేం. ఒక పూట అన్నం తిని ఇంకో పూటకి అన్నం తినకపోతే ఆకలేసేస్తుంది, శరీరం మనల్ని ఉండనే వద్దు, కూర్చొని సరిగ్గా. ఈ భూమి మీద జీవితం తింటేనే నువ్వు బతకగలవు, వాటర్ తాగితేనే నువ్వు బతకగలవు. కానీ నిత్య జీవితంలో వాటర్ తాగితేనే నువ్వు బతుకుతావు అనే కండిషన్ లేదు, తింటేనే నువ్వు బతుకుతావు అనే కండిషన్ లేదు. నిత్య జీవాన్ని నేను ఇస్తాను నన్ను అడిగితే అని చెప్పి యేసుప్రభు వారు ఏదైతే సమాధానం చెప్పారో ఆ నిత్య జీవాన్ని వెతికే స్థాయిలో ఆవిడ ఉంది. ఈ భూమి మీద జీవితం మీద విరక్తి వచ్చింది ఆవిడికి. ఆవిడ ఎదుర్కొన్న కష్టాలకి, ఆవిడ చూసిన మనుషుల వల్ల విరక్తి వచ్చేసి, ఈ పరిస్థితుల వల్ల విరక్తి వచ్చి, భూమి మీద జరుగుతున్న చెడుకి ఆమెకి విరక్తి వచ్చి, ఆమె కూడా చేసిన చెడు పనుల వల్ల ఆమెకే విరక్తి వచ్చి, నేను దేవుణ్ణి ఎక్కడ క్షమాపణ అడగాలి, నేను దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అని వెతికే స్థాయిలో ఆవిడ ఉంది. కాబట్టి ఆవిడ దగ్గరికే డైరెక్ట్గా దేవుడు వచ్చి సమాధానం చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికో యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడో యోధా దేశం వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ కొండ దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. ఆత్మతో సత్యముతో నువ్వు ఎక్కడుండి యథార్థంగా ఆరాధించినా అక్కడికి దేవుడే వచ్చి నీకు సమాధానాన్ని ఇస్తాడు అని చెప్పి యేసుప్రభు వారు చెప్తున్నారు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు అని నాకు తెలుసు. మెస్సయ్యను నమ్మింది, మెస్సయ్య వస్తాడని తెలుసు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు. యెహోవా దేవుడు ఆయన క్రీస్తుని పంపిస్తాడు, మెస్సయ్యను పంపిస్తాడు అని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా ఆయన వచ్చి చెబితేనే కానీ నేను నమ్మను అంటుంది. అంటే మనుషుల వల్ల ఎంతగా మోసపోయి ఉందో చూడండి ఆవిడ. మనుషులు ఎవరిని నమ్మాలనుకోవట్లా ఆవిడ, ఈవెన్ ప్రవక్తను కూడా నమ్మాలనుకోవట్లా. మెస్సయ్య వచ్చి చెబితే నేను నమ్ముతాను. నేను ఎంతోమంది మనుషుల్ని నమ్మి నేను మోసపోయాను, నేను మళ్ళీ మనుషుల మాటలు నమ్మను. నువ్వు చెప్పేది నిజమే అని నాకు అనిపిస్తున్నా కానీ నేను నమ్మను. మెస్సయ్య వచ్చి చెబితేనే నేను నమ్ముతాను అని ఆవిడ హృదయం ఎంత కఠినమైపోయిందో చూడండి. మనుషుల వల్ల ఎంతగా ఆవిడ మోసపరచబడిందో చూడండి. ఆవిడ జీవితం అయినా వచ్చు పర్సనల్గా. అప్పుడు యేసుప్రభు వారు ఆవిడికి రివీల్ చేస్తున్నాడు,
యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయన్ని అని ఆమెతో చెప్పాను, నేనే క్రీస్తును అని ఆవిడతో చెప్పాడండి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని అప్పటికి చెప్పింది చాలా తక్కువ మందితో. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి చెప్పాడు, తర్వాత నికోదేము, ఇంకా ఒకళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి కూడా ఆయన బహిరంగంగా నేనే మెస్సయ్యనని చెప్పలా. చెప్పింది ఎవరికో తెలుసా? సమరయ స్త్రీకి. నేనే క్రీస్తుని, నేనే వచ్చి చెప్తున్నాను డైరెక్ట్గా నీతో, నువ్వు యథార్థంగా ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించు, నేనే నీ దగ్గరికి వస్తాను. దేవుణ్ణి ఆరాధించాలంటూ అక్కడికో ఇక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా ఎక్కడ ఆరాధించినా కానీ దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడిని నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు అని యేసుక్రీస్తు వారు ఆవిడికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఆయన స్వస్థత చేశాడా? ఇక్కడ ఏమన్నా అద్భుత కార్యం చేశాడా? తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి అక్కడ ఆ స్త్రీతో ఆయన మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యపడిరి? ఈయనేమో యూదుడు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, అందుకని ఆశ్చర్యపడ్డారు. కానీ నీకేమి కావాలననియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనియు ఆయన్ని ఎవరు అడగలేదు. ఎందుకంటే గురువు కదా, పెద్ద ఆయన కదా, అడిగే సాహసం చేయాల. ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, కొండను విడిచిపెట్టి అని ఎందుకు రాయబడింది? ఇక ఈ లోకమైన వదిలేసింది, ఈ లోక సంబంధమైన వదిలేసింది, నిత్యమైన జీవజలం ఆవిడికి దొరికేసింది. ఈ భూమి మీద ఉండే జలాన్ని వదిలిపెట్టేసింది. వదిలేసి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా నాతో నేను చేసినవన్నీ చెప్పాడు. ఇప్పుడు నేను ఎంతమందితో బతికాను, వాళ్ళ పేర్లేంటి, నా జీవితాలేంటి, నేను ఎందుకు 5 పెళ్లిళ్ళు చేసుకున్నా వాళ్ళని వదిలేశాను, ఎందుకు ఇప్పుడు ఒకరితో ఉంటున్నా కానీ వాళ్ళని పెళ్లి చేసుకోలేదు, ఈ విషయాలన్నీ నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. నా జీవితంలో నాకు తప్ప వేరే ఎవరికి తెలియని విషయాలు నాతో చెప్పాడు అంటే ఈయన క్రీస్తు కాడా, ఈయన దేవుడు కాదా? వచ్చి మీరు కూడా చూడండి, నా జీవితంలో ఏం జరిగిందో ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉంటున్నా మీకు తెలీదు, కానీ ఇప్పుడే నన్ను చూసిన అతనికి తెలిసినాయి అంటే అతడు దేవుడు కాదా, అతడు క్రీస్తు కాదా అని చెప్పేసి వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పిందంట. దేవుడు ఆవిడ జీవితంలో ఏమైనా అద్భుత కార్యం చేశాడా? స్వస్థత ఏమైనా చేశాడా? ఆవిడ జీవితాన్ని ఆవిడకి రివీల్ చేసి ఆవిడ జీవితంలో ఆవిడ ఎదుర్కొంటున్న ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు, అంతే. ఇది నిజమైన మారు మనస్సు. యేసుక్రీస్తు వారు అయ్యో బెత్సైదా, అయ్యో కొరజీనా, మీ మధ్య చేసిన అద్భుతములు నేను వేరే చోట చేసి ఉంటే వాళ్ళు ఈ పాటికి మార్పు చెందేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు, ఇప్పటికి మీరు ఇంకా మారు మనసు పొందలేదే అని బాధపడతాడు. ఆయన స్వస్థతలు అద్భుత కార్యాలు చేసినప్పటికీ మారు మనసు పొందకపోతే దానివల్ల ఉపయోగం లేదని యేసుప్రభు వారే చెప్పారు. కానీ ఇక్కడ ఏ స్వస్థత చేయకుండానే ఆవిడ మారు మనసు పొందింది. ఆళ్ళు గొప్ప, ఈవిడ గొప్ప. ఆవిడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా ఎప్పటి నుంచో దేవునిలో యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీలో మారు మనసు లేకపోతే, బాప్తిసం తీసుకున్న తర్వాతకి తీసుకోక ముందుకి మీలో తేడా కనబడకపోతే మీరు ఇంకా యేసుప్రభు దగ్గరికి రావడం వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు మీ జీవితాల్లో జరిగించిన అద్భుత కార్యాల వల్ల ఉపయోగం ఏంటి? కనబడాలి తేడా. ఇది అంతకుముందు పాపంలో ఉండేవాడురా, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడురా, అంతకుముందు జనాలను మోసం చేసేవాడురా, ఇప్పుడు మోసం చేయట్లేదురా, అంతకుముందు అబద్ధాలు ఆడేవాడు ఇప్పుడు ఆడట్లేదు అని నీలో తేడా కనబడాలి. క్రీస్తులోకి రాకముందు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ మారు మనస్సు నీలో కనపడకపోతే దేవుడు నీలో, నీ ఇంటిలో, నీ సమాజంలో, నీ సంఘంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వాటి వల్ల ఎంత కూడా ఉపయోగం లేదు. విమర్శ దినమున సొదొమ గొమొర్రాల పరిస్థితి కంటే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని యేసుప్రభు వారు చెప్పారు. ఎప్పుడు మనలో మారు మనసు కలగకపోతే, జస్ట్ మాటల ద్వారా మారు మనసు పొందిన సమరయ స్త్రీ అక్కడికక్కడే ఆవిడ నీళ్ళు వదిలిపెట్టి వెళ్ళి అందరికీ క్రీస్తు గురించి ప్రకటించింది. అప్పుడే మారింది. మారిన వెంటనే యేసుక్రీస్తు గురించి, ఆయన దైవత్వం గురించి అందరికీ చెప్పింది. మనం ఇన్ని సంవత్సరాలుగా దేవుల్లో ఉంటున్నాం కదా, మనం ఎంతమంది క్రీస్తు గురించి ప్రకటించాం? కొత్త వాళ్ళని దేవుడి దగ్గర తీసుకురావడం తర్వాత సంగతి. ఉన్న క్రైస్తవుల్ని బలపరుస్తున్నామా? అట్లీస్ట్ మన మాటలో బలపరిచేలాగా అన్నా ఉన్నాయా? లేదా ఆళ్ళ చాడీలు, ఈళ్ళ చాడీలు, వాళ్ళ మీద కబుర్లు, ఈ కబుర్లు, ఈ అన్నీ చెప్పి విశ్వాసములో ఇంకా వాళ్ళని కిందకు దోసేలాగా, ఇంకా వాళ్ళని పాపం వైపుకు ప్రేరేపించేలాగా, ఇంకా భూమి మీద జీవితం వైపుకు వాళ్ళని ప్రేరేపించేలాగా మన మాటలు ఉంటున్నాయా? యేసుక్రీస్తు వారిని పరిచయం చేసేలాగా, విశ్వాసంలో బలపరిచే విధంగా మన మాటలు ఉంటున్నాయా? మనం యేసుక్రీస్తుని అంగీకరించి ఎంతకాలం అవుతుంది? ఒక్క క్షణం అంగీకరించిన నెక్స్ట్ మినిట్ ఈ సమరయ స్త్రీ జీవితం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉంది? యేసుక్రీస్తు వారిని తర్వాత శిష్యులు వచ్చి ఆహారం తింటావా అని అడిగితే, నాకు తినడానికి మీకు తెలియని ఆహారం ఉంది అంటాడు యేసుప్రభు వారు. కోత రెడీగా ఉంది, కోసేవాళ్ళు లేరు అంటాడు యేసుప్రభు వారు. అంటే వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడమే ఆయన ఆహారంగా భావిస్తున్నాడు. తినకపోతే చచ్చిపోతాం ఆహారం అంటే, సువార్త ప్రకటించకపోతే నేను చచ్చిపోతానేమో అన్నట్టుగా ఉంది యేసుప్రభు వారి హృదయం. మన హృదయం ఎలా ఉంది?
3 పూట్ల ఆనందం తింటున్నాం, బతుకుతున్నాం. కానీ యేసు ప్రభు వారిలాగా, యేసు ప్రభు వారికి ఉండే ఆహారం మనకుందా? సమరయ స్త్రీ ఎలా అయితే వేరే వాళ్ళకి సువార్త ప్రకటించిందో అలా మనం ప్రకటిస్తున్నామా? అట్లీస్ట్ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళనన్నా మనం బలపరుస్తున్నామా? మన జీవితం ఎలా ఉంది? సమరయ స్త్రీ జీవితం ఎలా ఉంది? ఆవిడ జీవితంలో ఏం అద్భుతాలు చేయాల దేవుడు మాట ద్వారా పరలోక శక్తిని ఆవిడ గ్రహించింది, తన జీవితాన్ని మార్చుకుంది, అదే వేరే వాళ్ళకి ప్రకటించింది. మారు మనసు లేకపోతే మన జీవితం ఇంకా ఎందుకు? మనం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎందుకు? మారు మనసు లేకపోతే, పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా కనపడపోతే మనం యేసుప్రభుని నమ్ముకున్న ఉపయోగమే ఉంది? 24 గంటలు ఉన్నాయి రోజుకి, అట్లీస్ట్ గంట 2 గంటలన్నా కానీ మీరు దేవుడి కోసం కేటాయిస్తున్నారా? దేవుడి మాటలు వినడానికి, ఆ మాటలు వేరే వాళ్ళకి ప్రకటించడానికి మీరు కేటాయిస్తున్నారా? కింద మనం చదివితే దేవుడు గలిలయకి వెళ్ళి ప్రవక్త తన సొంత దేశంలో అధికుడు మీకన్నా ఆ సమరయ స్త్రీ బెటర్ అంటాడు కింద. 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళి, ఎందుకనగా ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. మీకన్నా అన్యులు బెటరే, సమరయులు బెటరే, యూదుల కన్నా సమరయులు బెటరే, నా మాట వినగానే నన్ను అంగీకరిస్తున్నారే అని. ఒక రకంగా ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే క్రైస్తవుల కన్నా అన్యులు బెటర్ కదా. దేవుడి మాటలు తెలుసుకుంటున్నారు, దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకుంటున్నారు. వాళ్ళు పాటించే అన్యమత ఆచారాల కన్నా కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళు తెలుసుకుని దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాలు మార్చుకొని పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా చూపిస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొందుతున్నారు. ఆల్రెడీ దేవునిలోనే ఉంటా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా మన జీవితంలో మార్పు కనపడకపోతే, తేడా కనపడకపోతే ఇక మనం దేవుని నమ్ముకున్న ఉపయోగమే ఉంది? జీవితంలో తేడా అంటే అంతకుముందు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు వచ్చింది. అంతకుముందు నల్లగా ఉండేవాళ్ళు, ఇప్పుడు తెల్లగా అయ్యాం. అంతకుముందు బ్యాంకులో 1000 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి. అది కాదు తేడా అంటే. తేడా అంటే మారు మనసు అంటే మనం అంతకుముందు పాపపు జీవితంలో ఉండి ఇప్పుడు పరిశుద్ధమైన జీవితంలో ఉండాలి. అంతకుముందు నీ జీవితంలో బూతులు, సిగరెట్లు, అబద్ధాలు, ఎదుటోళ్ళ మీద చాడీలు చెప్పడం ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు నీ జీవితంలో ఉండకూడదు. అంతకుముందు మోసం చేస్తున్నావా? ఇప్పుడు ఎవరిని మోసం చేయకూడదు. అంతకుముందు వ్యభిచారం చేస్తున్నావా? ఇప్పుడు వ్యభిచారానికి, మోహం చూపుకు కూడా దూరంగా ఉండాలి. ఆ ఆత్మ సంబంధమైన తేడా కనబడాలి. శరీర సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపు మనం రావాలి. అది మారు మనస్సు అంటే. సమరయ స్త్రీలో అది కనబడింది. ఇవాళ నేటి క్రైస్తవుల్లో అది ఉండట్లేదు. అందుకే దేవుడు ఈ అధ్యాయం, ఏ బైబిల్ 2000 సంవత్సరాల క్రితం రాసినా ఎప్పటికీ కూడా బైబిల్ ఎందుకని ఇలాగే స్థిరంగా ఉండిపోయిందంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కాలాలకి అందరికీ సరిపోయేటట్టుగా దేవుడు రాయించాడు దీన్ని. ఇప్పుడు మనం చదువుకున్న ఇవన్నీ ఆ కాలానికి సంబంధించినవి కాదు. మనకి మనం అప్లై చేసుకుని మన జీవితంలో ఇవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని మన జీవితాన్ని మార్చుకునే విధంగానే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆమె యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. నేను ఎంతమందితో ఉన్నాను, ఎన్ని పాపాలు చేశాను, ఎక్కడెక్కడ చేశాను అన్నీ నాతో చెప్పాడు. ఆయన క్రీస్తే కదా. ఒకవేళ ఆయన క్రీస్తు కాకపోతే, ఆయన దేవుడు కాకపోతే నేను చేసినవన్నీ ఆయనకి ఎలా తెలిసాయి అనే ఒకే ఒక్క మాటను పట్టుకొని ఆ సమరయలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పింది. వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మారంట. వాళ్ళందరూ మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుడివి, నువ్వు మాకు అజ్జేయి, నువ్వు మాకు ఇజ్జేయి అని అనట్లా. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు చూడండి ఆవిడతో, ఆ మాటలు వినినందున ఇంకను అనేకులు ఆయన నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు మాతో చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఆయన చెప్పిన మాటను బట్టి కూడా మేము నమ్ముతున్నాం. అంతేగాని ఆయన మాకేదో స్వస్థత చేశాడు, మా ఊర్లో అది చేశాడు, ఇది చేశాడని కాదు. ఆయన చేసిన క్రియను బట్టి కాకుండా ఆయన మాటను బట్టి దేవుళ్ళు నమ్మారండి. మహత్తుగల మాట, వాక్యము మాట అంటే వాక్యాన్ని బట్టి నమ్మారు యేసుక్రీస్తు నిజంగా లోకరక్షకుడు అని. వాళ్ళ జీవితంలో జరిగిన, వాళ్ళ శరీర ప్రకారంగా జరిగిన మార్పులు బట్టి కాదు, వాళ్ళ ఆత్మలో వచ్చిన మారు మనస్సును బట్టి యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు అని వాళ్ళు నమ్మారు. మరి అలాగా మన విశ్వాసాన్ని బట్టి ఎంతమంది విశ్వాసంలో బలపడుతున్నారు, మన విశ్వాసాన్ని బట్టి ఎంతమంది దేవుని దగ్గర కొత్తగా వస్తున్నారు. సమరయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ ఊరి వారందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు. ఆయనే లోకరక్షకుడు. కేవలం సమరయ రక్షకుడు అని కాదు, కేవలం యోదయ రక్షకుడు అని కాదు. అంతకుముందు భేదాలు ఉండేవి కదా యూదులకి సమరయులకి, ఆ భేదాలన్నీ పోయాయి. లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము. మమ్మల్ని రక్షించాడు కాబట్టి యూదుల్ని రక్షించకూడదు అనట్లేదు వాళ్ళు. యూదులకి వేరే రక్షకుడు, మాకు వేరే రక్షకుడు అనట్లేదు వాళ్ళు. లోకం మొత్తానికి ఒకడే రక్షకుడు, ఆయన క్రీస్తే అని వాళ్ళు గ్రహించారు. కేవలం మాటను బట్టి, వాళ్ళ జీవితాల్లో జరిగిన మేలును బట్టి కాదు, వాళ్ళ ఆత్మలో జరిగిన మారు మనసును బట్టి, కేవలం మాటను బట్టి నమ్మారు. యూదులకి సమరయులకి ఎన్నో గొడవలు ఉండేవి.
ఒక్క స్త్రీ వాటన్నిటిని చెరిపేసింది, సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం నుండి ఈరోజు మనమేమి నేర్చుకుంటున్నాం? ఆవిడ శరీర ప్రకారంగా ఆలోచించిందా, ఆత్మ ప్రకారంగా ఆలోచించిందా? ఆవిడ శరీరపరమైనవి యేసుప్రభుని అడిగిందా, ఆత్మపరమైనవి యేసుప్రభు అని అడిగిందా? ఆవిడ యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ఆవిడ జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కేవలం ఒక మాటను బట్టో, ఒక ప్రసంగాన్ని బట్టో, నేను ఇప్పుడు దాకా మీతో మాట్లాడిన దాన్ని బట్టో కాదు. మీరు చదవండి ఈ వాక్యాలన్నీ కూడా. ఆవిడ జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది? ఆవిడ జీవితం లాగా మన జీవితం ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. యూదులు మాత్రమే పరలోకం వెళ్తారని దేవుడు చెప్పలా. సమరయ స్త్రీని చూపించి మీకన్నా వాళ్ళే బెటర్ అంటున్నాడు దేవుడు. క్రైస్తవులు మాత్రమే పరలోకం వెళ్తారని దేవుడు చెప్పట్లా. క్రైస్తవ్యంలో ఉన్న నిజమైన దేవుడి లక్షణాలు తెలుసుకోకపోతే, వాక్య ప్రకారంగా బతకకపోతే మన నరకానికి వెళ్ళిపోతాం. అన్యులు ఎవరైతే దేవుడిని గుర్తించి వాళ్ళ జీవితంలో ఏ మేలు జరగకపోయినా వాక్యాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చారో వాళ్ళకన్నా హీనంగా మన జీవితం తయారవుద్ది, వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పి యేసుప్రభు చెప్తున్నారు. ఎప్పటి నుంచో యేసుప్రభుని నమ్ముకుంటున్న మన గతి కంటే అప్పుడే వచ్చిన అన్యుల జీవితం బాగుంటుంది అంటే మనం ఎలా ఉన్నాం? మనం ఇంకా ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? మన జీవితంలో ఇంకా మనం ఏ విషయాలు మార్చుకోవాలి? ఇవన్నీ కూడా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు, మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు, నాకు నేను వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఆవిడని బట్టి రెండు వర్గాల మధ్య భేదాలు పోయి యూదుడివైనా సరే నువ్వు రక్షకుడివి అని మేము నమ్ముతున్నాము అని ఆ సమరయులందరూ అంగీకరించారు అంటే ఆవిడ మాట, ఆవిడ సాక్ష్యం, నా జీవితంలో నాకు తెలియని అన్ని యేసుప్రభు చెప్పారే అనే ఒకే ఒక్క మాట, ఎవరికి తెలియని అన్ని ఈయన ఒక్కడే చెప్పాడే అనే ఒకే ఒక్క మాట ఆవిడ జీవితాన్ని మార్చింది. మరి ప్రతిరోజు ప్రసంగాలు వింటున్నాం, ఇది మంచి ఇది చెడు అనే అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మన జీవితంలో మార్పు ఎక్కడిది? నేను రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళా. అక్కడ ఒక పెద్ద ఆవిడని చూశాను. ఆ పెద్ద ఆవిడ ఒకవైపు మొహం అంతా కూడా కణితులు వచ్చేసి కిందకి జారిపోయి ఒకవైపు అంతా కూడా హీనంగా తయారైపోయింది. అమ్మ నువ్వు ఎందుకమ్మా యేసుప్రభుని నమ్ముకుంటున్నావు అని అడిగితే, ఈ లోకములో భూమి మీద జీవితంలో నా శరీరం ఎలా ఉందేమో పరలోకానికి వెళ్తే ఇలా ఉండదుగా, మహిమా శరీరాన్ని యేసుప్రభు వారు ఇస్తారు కదా, నా జీవితం గొప్పగా ఉంటుంది కదా. ఈ శరీరాన్ని బట్టి, ఈ లోక జీవితాన్ని బట్టి కాకుండా నా మనసుని బట్టి దేవుడు ఇంకో లైఫ్ ఇస్తాడు అని నేను యేసుప్రభు వారిని నమ్ముతున్నాను. ఆయన ఇంకో జీవితాన్ని నాకు ఇస్తాడు అని నేను ఆయన దగ్గరికి వచ్చాడు అని నమ్మిందండి ఆవిడ. ఆవిడతో పోల్చుకుంటే మనం ఎంత, ఆవిడ విశ్వాసంతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంత చెప్పండి? ఆవిడ ఈ లోకం కోసం యేసుప్రభుని నమ్ముకోవట్లా, రాబోయే లోకం కోసం యేసుప్రభు వారిని నమ్ముకుంటుంది పెద్ద ఆవిడ. ఈ లోకంలో ఏదో జరుగుద్ది అని ఆశించట్లా. ఈ లోకంలో నేను వికలాంగులను అవ్వచ్చు, ఈ లోకంలో నేను అందవిహీనంగా ఉండొచ్చు, ఈ లోకంలో అందరు నన్ను చేదరించుకోవచ్చు, ఈ లోకంలో అందరు నన్ను ద్వేషించవచ్చు. ఈ సమరయ స్త్రీ ఉంది, ఎవరు కూడా ఆవిడతో కలిసి వాటర్ తీసుకోవడానికి కూడా రావట్లా. మరి మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వచ్చింది, ఎవరు ఆవిడతో ఉండాలని కోరుకోవట్లా. ఆవిడ 5 పెళ్లి చేసుకుని 5 భర్తలను దూరం చేసుకుంటుంది. పెళ్లి మీద నమ్మకం పోయింది, మనుషుల మీద నమ్మకం పోయింది, ప్రవక్తల మీద నమ్మకం పోయింది, కేవలం దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వేచి చూస్తూ ఉంది. దేవుడే వెళ్ళి ఆవిడికి సమాధానం చెప్పాడు. ఈ లోకం కోసం కాకుండా పరలోకం కోసం, నిత్యమైన జీవితం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ లోక సంబంధమైన విషయాలే మనం ఆలోచిస్తున్నాము అంటే మనం నిజంగా దేవుడిని తెలుసుకున్నట్టు కాదు. అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేసినా కానీ ఆ కొరాజీన బెత్సైదా ప్రాంతం వాళ్ళు ఎలా అయితే నరకానికి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారో మనం కూడా దేవుడి దగ్గరే ప్రతి ఆదివారం దేవుడి మాటలే వింటున్నా కానీ నరకానికి వెళ్ళిపోయేవారిగా ఉంటాం. ఈ సమరయ స్త్రీ జీవితం నుండి మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాలి. మన విశ్వాస జీవితంలో ఇంకా బలపడాలి. పరలోక సంబంధంగా మనం ఆలోచించాలి. సువార్త అనేక మందికి ప్రకటించాలి, అనేక మందిని విశ్వాసంలో బలపరచాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మన అందరి జీవితంలో నెరవేరాలి అని దేవుడిని మనం కోరుకుందాం, దేవుడిని మనం ప్రార్థిద్దాం. ఇంకా మరొక ఉపమానంతో, మరొక విషయంతో ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి
మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.